హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ డేస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులకు ఎంత బాగా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. సో ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకొని వచ్చిన బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. దీన్ని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు మంచి ఫీల్ అయితే ఇస్తాయి. సో ఈరోజు మన వీడియో 7 బెస్ట్ స్కైఫై థ్రిల్లర్ మూవీస్ యూ మస్ట్ వాచ్. ఇక మన లిస్ట్ నెంబర్ 1 M3 Gen. ఈ సినిమా ఒక AI ఆధారిత బొమ్మ చుట్టూ తిరుగుతుంది. పిల్లలకు మంచి ఫ్రెండ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో తయారు చేసిన ఈ బొమ్మ తర్వాత ఎలాంటి సమస్యలు సృష్టించింది, దాన్ని ఎలా నార్మల్ స్టేజ్ కి తీసుకొని వచ్చారు అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ మూవీ మీకు ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 హర్. హాలీవుడ్ నుండి వచ్చిన మరో అద్భుతమైన స్కైఫై థ్రిల్లర్ ఇది. సమంత అనే పేరుతో ఉన్న ఒక AI అసిస్టెంట్ తో మూవీలోని లీడ్ క్యారెక్టర్ ప్రేమలో పడతాడు. భవిష్యత్తులో మనుషులు తోడు లేకుండా ఒంటరిగా ఉండే సమయంలో ఈ AI అసిస్టెంట్లు ఎలాంటి సహాయం అందిస్తాయి అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. AI క్లౌడ్ ఎంత ప్రమాదమో కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం కూడా చేశారు. ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఒకసారి అయితే ట్రై చేయండి, ఇది మీకు నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ద క్రియేటర్. భవిష్యత్తులో AI రోబోలకి మనుషులకి మధ్య జరగబోయే యుద్ధాన్ని ఈ సినిమాలో అయితే చూపించారు. సొంతగా ఆలోచించే స్టేజ్ కి రోబోలు చేరుకుంటే వాటికి మనుషులకి మధ్య ఎలాంటి పరిస్థితులు వస్తాయి, వాటికి ఎదురు తిరిగితే మనుషులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇందులో బాగా చూపించారు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, ఇది హాట్‌స్టార్ లో అయితే ఉంది. ఈ సినిమా కూడా మీకు బాగా నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 2001 ఏ స్పేస్ ఒడిస్సీ. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. HAL 9000 అనే ఒక కంప్యూటర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇదంతా. AI ఎంత ప్రమాదకరమో భవిష్యత్తులో వాటి నుంచి మనుషులకు కలిగే ముప్పు గురించి ఈ సినిమాలో డీటెయిల్డ్ గా చూపించారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఈ మూవీ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ఐ యామ్ మదర్. ఒక పాపను ఒక హ్యూమనాయిడ్ రోబో పెంచుతూ ఉంటుంది. అయితే అలాంటి రోబో చేతుల్లో పెరిగిన ఆ పాప అసలు మనుషుల ఎమోషన్ ని అర్థం చేసుకోవడంలో కష్టపడుతూ ఉంటుంది. AI పై మరీ ఎక్కువగా ఆధారపడితే కలిగే నష్టాలేంటో ఈ సినిమా ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం అయితే చేశారు. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 6 ద వైల్డ్ రోబోట్. ఈ మూవీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు. రోజ్ అనే ఒక రోబోట్ అనుకోకుండా ఒక దీవిలో ఉండవలసి వస్తుంది. అలా ఆ రోబోట్ ఒక పక్షిని పెంచుకుంటూ ఉంటుంది. సో ఈ మూవీ మొత్తం కూడా ఆ పక్షికి రోబోట్ కి మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఏర్పడింది, ఆ తర్వాత నుండి వాళ్ళ జర్నీ ఎలా సాగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే చాలా మంచి సినిమా, మీరైతే దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది G5 అండ్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 వాల్-E. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. భూమి మీద నుండి మనుషులందరూ వెళ్ళిపోయిన తర్వాత కలుషితమైన భూమి మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఒక రోబోట్ ని అయితే రెడీ చేస్తారు. సో మనుషులు లేని భూమి మీద ఆ రోబోట్ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించింది, ఈ జర్నీలో ఆ రోబోట్ కి ఎదురైన సమస్యలు ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది కూడా చాలా బాగుంటుంది మూవీ. ఇది Disney+ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. తిరిగి మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.